నా పేరు సంధ్యారెడ్డి. నేను హైదరాబాద్ ఈ ఏరియా హీలుక్స్ కన్సల్టెంట్, ఈ ఏరియా డైరెక్టర్ మంజులారెడ్డి అండి. హైదరాబాద్ 23 నాగరాణ్ మేడం గ్రూప్ అండి. హీలుక్స్ గిన్నెలలో మటన్ బిర్యానీ చేసి చూపిస్తున్నా. ఇది హీలుక్స్ కుక్కర్ అండి. దీంట్లో నేను మటన్ బిర్యానీ చూపిస్తున్నా. దీనికి కావలసిన వస్తువులు, మటన్ బిర్యానీకి కావలసిన వస్తువులు: మటను, ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, దాల్చిన చెక్క పౌడర్ అండి. ఇది మటన్ బిర్యానీకి అసలు కావాల్సిన మెయిన్ దాల్చిన చెక్క పౌడర్. ఇప్పుడు నేను మటన్ మ్యారినేట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక పావు స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ 2 స్పూన్స్ కారము, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూను దాల్చిన చెక్క పౌడరు, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల పెరుగు. కొన్ని ఆనియన్స్. ప్రతి ముక్కకు పట్టేటట్టు మ్యారినేట్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. దీంట్లో 1 కప్పు ఆయిల్ వేసుకొని ఒక 20 మినిట్స్ పక్కకు పెట్టేస్తాం. ఇది హీలుక్స్లో 24 ఓక్ అంటారండి. దీంట్లో మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ చిక్కగా కాకుండా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మనము ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేసాయండి. తీసి పక్కన పెట్టుకున్నాం. చూడండి, ఆయిల్ చిక్కగా కాలేదు. ఇప్పుడు మటన్ ఉడికించుకున్నామండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా అండి. మగ్గిందండి. దీంట్లో ఇందాక మనము కలిపి పెట్టుకున్న మటన్ ఇందులో వేస్తున్నాం. దీంట్లో కొంచెం మగ్గిందండి. దీంట్లో కొంచెం వాటర్ వేసేస్తున్నాం. దీన్ని ఉడికేంత వరకు, విజిల్ వచ్చేంత వరకు ఉడికిద్దాం. మటన్ ఉడికిందండి. ఇక్కడ రెడ్ బటన్ పైకి వచ్చిందండి. సౌండ్ వస్తుంది, ఆవిరిలాగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం బంద్ చేసుకొని స్టీమ్ పోయేంత వరకు వెయిట్ చేద్దాం. ఇది రెడ్ ఇది బౌల్ లోపలికి వెళ్ళిపోయిందండి. స్టీమ్ పోయింది, ఉడికింది. ఇది చూపిస్తుంది. అదే మటన్ ఉడికిపోయిందండి. నేను పాత స్టైల్లో చేస్తున్నాను. ఇప్పుడు
దీంట్లో మటన్ తీసి పక్కకు పెట్టుకుంటాను. దీంట్లో మనం కొంచెం పీస్ పక్కకు పెట్టుకున్నామండి. ఇది దీంట్లో ఉన్నందుకు మనం నీళ్ళు ఏం చేయాలంటే 1-2 చొప్పున నీళ్ళు పోసుకుంటున్నామండి. దీంట్లో కొంచెం నెయ్యి వేస్తున్నామండి. మన ఇష్టం టేస్ట్ని బట్టి ఎంతైనా వేసుకోవచ్చు. కాకపోతే తినొద్దు అంటున్నారు కాబట్టి తక్కువ వేస్తున్నాం. నీళ్ళు మరలాయండి. రైస్ వేస్తున్నాం. ఇవి 3 కప్పుల రైస్ అండి. దీంట్లో కొంచెం నిమ్మరసం వండుకున్నామండి, అన్నం ముద్ద కాకుండా. ఇందాక ఈ సూప్ తీసాం కదా, ఇది ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాము.